ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ సత్య పోరాటము పుట్టింది అసత్యములో ఉన్న అంధకారం అనే చీకటిలో ఉండి మరి నిజమైన వెలుగు దగ్గరకి నిజముగా సత్యములోకి నడవలేని ప్రజలు యొక్క మనోనేత్రాలను వెలిగించటానికి అనేక రకాలైన మరి సమాధానము లేక నా భారతదేశ ప్రజలు ఆందోళనకి, భయానికి, మరి పాతాల అగ్నికి ఈడ్చుకొని పోకూడదని ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. ఎవరయ్యా వీళ్ళు అంటే ఎవరుండారండి? మరి రాధా మనోహర దాసు, కరుణాకర సుగుణ, మరి బోకరని లలిత కుమారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. వీరందరి కనులు సత్యమును తెలుసుకోకుండా వీరు అసత్యములో ఉండిలాగున ఇక సంబంధమైన దేవత వీరి కనులు అంటే భౌతికంగా ఉన్న ఈ కనులు కాదండి, మనోనేత్రాలు అంటారు. ఈ మనోనేత్రాలకి గుడ్డితనం కలిగించింది ఇక సంబంధమైన దేవత. ఎరసి ప్రేమైన నా భారతదేశ ప్రజలారా చిత్తగించండి. ఇంకా చిన్నజీరి స్వామి కావచ్చు, చాలా మంది ఉన్నారు. వీరందరూ కూడా సత్యములో ఉందామనుకొని భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. సత్యము అనగా వారి యొక్క పరిస్థితులని మోక్షానికి చేర్చే వారిని వారు ఉన్న ఆ యొక్క పరిస్థితుల్లో నుండి వారికి విడుదల ప్రకటిస్తూ వారు ఎలా నడవాలో, ఎలాగా ఉండాలో, మోక్షానికి ఎలా చేర్చబడతారో సత్యము మనకు బోధిస్తూ ఉంటది. ఇలాగా ఒక శ్లోకం, మంత్రం ఇలాగా వివరించబడి ఉంది. ఆ యొక్క మంత్రమును, ఆ యొక్క శ్లోకమును చిత్తగించండి, మీ ముందు ఉంచుతాను. హత సోమా సగ్గమయ తమసోమా తుతిర్గమయ మృచోమా అమృతంగమయ అంటాడు. అతసోమ సగ్గమయ మృచో తమసోమ జ్యోతిర్గమయ మృచోవ అమృతంగమయ అని ఒక ముని పలుకుతూ ఉన్నాడు. అంటే దాని భావన, దాని యొక్క తాత్పర్యము నేను తెలియజేస్తాను, చిత్తగించండి. అతసోమ సగ్గమయ, నేను అసత్యములో ఉన్నాను, నన్ను సత్యములోకి నడిపించు. తమస్సు, తమస్సు అనగా చీకటి, మరి చీకటిని తొలగించేది వెలుగు. తమసోమ జ్యోతిర్గమయ, ఓ జ్యోతివై ఉన్న ఓ దేవా మమ్మల్ని వెలిగించు. మృత్యోవ అమృతంగమయ, మృత్యువు అనగా మరణం, మరణం అనే భయములో నేను ఉన్నాను, మరణ యాతన నుండి నన్ను విడిపించు ఓ పరమాత్మ, ఓ అమృతంగా అయి ఉన్నవాడా, ఓ అమృతమై ఉన్నవో దేవా, మృత్యుంజయుడా, మృత్యువుని జయించిన వాడా అని కోరుతూ ఉన్నారు. ఈరోజు నా భారతదేశ ప్రజలు చాలా వరకు వెలిగిస్తూ ఉన్నారు. నాకు ముందున్న దేవుని దాసులు, దేవుని సేవకులు అనేక రకాలుగా ప్రయాస పడుతూ ప్రయత్నాలు చేస్తూ ఉన్న మరి నా యొక్క భారతదేశ ప్రజలు అజ్ఞానములు, అంధకారములు, చీకటిలో ఉన్నారు. వారు రేపటి దినాన ప్రభు రెండో రాకడ జరిగితే పాతాళానికి నెట్టబడతారు. కనుక నరకం ఉన్నది. ఆ నరకాన్ని తప్పించటానికి భగవంతుడే వచ్చాడు. కానీ
నా భారతదేశ ప్రజలు మనోనేత్రాలు వెలిగించబట్టలేదు. చాలా మంది ఈరోజు సృష్టికర్తని తెలుసుకున్నారు. మరి ఆ తెలుసుకున్నప్పటికీ మరి కొందరు అలాగనే ఉండిపోయారు. వారు కూడా నిజదేవుణ్ణి తెలుసుకోవాలి, నిజరక్షకుడిని గుర్తించాలి. రాబోతున్న ఆ ఉగ్రతని, రాబోతున్న ఆ యొక్క నరక శిక్షని నా భారతదేశ ప్రజలు కూడా తప్పించుకోవాలి అని అనేక రకాలుగా ప్రయాసతోనూ కష్టములతోనూ అనేక రకాలుగా నా భారతదేశ ప్రజల కోసము విజ్ఞాపన చేస్తూ ప్రార్థించటము, ఆయనే ధ్యేయంగా, ఆయనే ఊపిరిగా, ఆయనే శ్వాసగా క్రీస్తు యేసు నామమును అనేకులు తెలుసుకోవాలని ఈ యొక్క సత్య పోరాటము ఉన్నది. ఈ సత్య పోరాటము ఎవరి కోసం ఉన్నది అంటే, అసత్యములో ఉన్న వారి కనులు వెలిగించటానికి, వారు మనోనేత్రాలు వెలిగించటానికి ఈ యొక్క సత్య పోరాటము ఉన్నదని మీకు నేను తెలియజేయటం జరుగుతుంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, జ్ఞాపము చేసుకునండి, గుర్తుపట్టండి. ఈ అంధకారం అనే చీకటిలో అసత్యములో ఉన్న అసత్యవాదుల కన్నులు వెలిగించటానికే ఈయన సత్య పోరాటము ఉన్నది. సత్యమై ఉన్న దేవుణ్ణి వీరి యొక్క హృదయములో ఉంచటానికి, సత్యమై ఉన్న ఆ దేవుడు ఎవరై ఉన్నాడు అని వీరికి తెలియజేయబడటానికి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి రాజ్యమునకు చేరలేడు అనని భగవంతుడే చెప్పిన సాక్ష్యం. అంత మాత్రమే గాక స్వామి వివేకానందుడు కూడా మరి యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇచ్చాడు ప్రబోధ రత్నాకరం అనే బుక్స్ లో. ఏమండి, ఈ ప్రబోధ రత్నాకరము ఈ బుక్ లో స్వామి వివేకానందుడు సాక్ష్యం ఇచ్చాడండి. అయితే ప్రభువునందు దేవుణ్ణి బిడ్డలారా, నా భారతదేశ ప్రజలారా, మరి మీ అందరి కోసమును నా కోసమును ఈ లోకానికి వచ్చి, లోకములో మనం నశించిపోకుండా మరి ఆ యొక్క భగవంతుడు ప్రేమామయుడు, ఆయన కూడా మన నిమిత్తమే మానవునిగా 2000 సంవత్సరాల కింద వచ్చి నరుడుగా అవతరించి ఆయన మనందరి దోష శిక్షని ఆయన మీద భరించి మనకు రావాల్సిన ఆ శిక్షని ఆయన మీద మోసుకొని, ఆయన దేహమును మన నిమిత్తమే నాగల సాలు వలగే దున్నబడి ఉంది. మన నిమిత్తమే ఆయన దేహము మరి చిన్న భిన్నముగా, మనుషులెవరూ చూడలేని రూపముగా మార్చబడి ఉంది. కనుక శనదేరి స్వామి కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. మరి వీరందరి కనులు యుగ సంబంధమైన దేవత వారి కనులకి గుడ్డితనము కలిగించిన కారణాన్ని బట్టి ఈ నా సత్య పోరాటములో వారి కనులు నా ప్రభు వారే వెలిగించునుగాక. నిజమైన వెలుగు లోకములోకి వస్తూ పోతుందని యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో రాయబడి ఉంది. కనుక నా భారతదేశ ప్రజలారా, అసత్యములో ఉండి సత్యమును వెరగకుండా ఉన్నవారులారా, మారండి, మార్పు చెందండి. ప్రభువారే మీ కనులు వెలిగించునుగాక.